ఇప్పుడు ఫాదర్హుడ్ ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా? చాలా హ్యాపీ ఫేస్లో ఉన్నానన్న, వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్. బట్ అంటే గ్యాప్ లేకుండా పోయింది, అంటే మీకు ఆ ఫేజ్ని ఎంజాయ్ చేయడానికి లేకుండా పోయింది కదా మరి. సో ఎలా ఉంది ఫ్యామిలీతో టైమింగ్? అంతా చాలా బాగుందన్న, వెరీ హ్యాపీ. కొంచెం టైం తీసుకుంటున్నాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను ఇప్పుడు. ఆల్ ఇన్ వెరీ పాజిటివ్ వైబ్స్. ఎస్. అంటే కమింగ్ టు దిల్రుబా, అంటే ఈ పార్టీకి అసలు సినిమా వచ్చేసి రిజల్ట్ వచ్చేసి నెక్స్ట్ సినిమాకి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి బేసిక్గా, ఎందుకంటే ఫిబ్రవరి 14th అనుకున్నారు కాబట్టి. బట్ అది మార్చ్ 14th పోస్ట్ పోన్ అయింది. ఆ మధ్యలో కూడా అంటే ఏ డేట్ వేయాలనే దానికి కూడా 2-3 కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ? నథింగ్ అంటే మంచి డేట్ ఏది? అంటే ఫిబ్రవరి 14th ఈజ్ అ గుడ్ రూప్, అంటే దిల్రుబా అనే టైటిల్ కానీ దాంట్లో ఉన్న థీమ్ కానీ ఫిబ్రవరి 14th బెస్ట్ కదా. అంటే బేసిక్గా ఒకవేళ మేము Feb 14th అనుకుని ఉంటే మేము 3 months ముందు అట్లీస్ట్ మినిమం 2 months ముందు స్టార్ట్ చేసింది మార్కెటింగ్ది. ఎందుకంటే దిల్రుబాలో సాంగ్స్ కాబట్టి, ఇట్ ఈస్ అ లవ్ ఫిలిం. ఇంకా ఇంతవరకు అప్పటికి పాటలే స్టార్ట్ చేయలేదు, మా మార్కెటింగ్ మెటీరియల్ ఇంకా వదలలేదు. మేము ఫస్ట్ కంటెంట్ వదిలింది సాంగ్ ఆర్ టీజర్ సంథింగ్ అరౌండ్ 7th అనుకుంటాను, జాన్లోనే ఎప్పుడు స్టార్ట్ చేసాం. వెరీ సూన్ ఇంకా రీచ్ అవ్వకముందే థియేటర్లోకి వెళ్ళిపోవాల్సినంత తొందర ఏముంది అని ఒక దాంట్లో ఆగాం తప్ప ఇంకోటి ఏం లేదు. అండ్ ఇంకోటి సినిమా ఇంకా బెటర్ చేసుకున్నాం, తొందరపడి ఏం వదలాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చాలా బాడింది. Feb 7th తండేలు ఉంది నాగ చైతన్య అన్నది. ఎందుకు తొందర, లెట్స్ టేక్ సమ్ టైం, నిదానంగా వద్దాంలే. మార్చ్లో హోలీ రోజు మంచి రోజు, లాంగ్ వీకెండ్ వస్తుంది, హోలీకి వద్దామనే ఒక దాంతోనే కొంచెం టైం తీసుకొని డేట్ వేసాం. అంటే మీకు మార్చ్ 2nd week రావడానికి 4th week రావడానికి జస్ట్ 2 weeks గ్యాప్ ఉంది. బట్ ఈ లోపల పరీక్షలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఒక చిన్న హాలిడే స్పేస్ ఏదైతే ఉందో అది దొరికేది కదా, మళ్ళీ అంటే 2nd week రావడానికి అదే అంటున్నారు కొంతమంది, ఎగ్జామ్స్ అదే థింగ్ అని. బట్ నేనేమనుకుంటున్నానంటే ఓకే, 10th క్లాస్ ఇంటర్మీడియట్కి మధ్యలోనే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇంటర్మీడియట్కి ఏమో మధ్యలోనే. సో ఎగ్జామ్స్ అయిపోగానే నాకు తెలిసి అందరూ సినిమాకి వెళ్తారు. అప్పటికి థియేటర్లో దిల్రుబా ఆప్షన్ ఉంటుంది, సో దిల్రుబా సినిమాకి వెళ్తారు వాళ్ళు. మీన్ వైల్ ఫస్ట్ వీకెండ్ రిమైనింగ్ వాళ్ళందరూ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, రిమైనింగ్ ఎవ్రీవన్. ఇది 20 to 60 అందరికీ కనెక్ట్ అవుతుంది, పలానా వాళ్ళు చూడకూడదని ఏం లేదు, వాళ్ళందరికీ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అనే ఒక సినారియో అంతే. ఆ టైంలో కొంచెం ఫేస్లో స్ట్రెస్ విపరీతంగా కనపడింది. ఇప్పుడు చాలా రిలాక్స్డ్ మోడ్లో నిజంగా లవర్ బాయ్లా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏంటి అంటే ఫిలింకి దానికి దీనికి తేడా ఏంటంటే? అదే లేదు అంటే అది అన్ని వర్క్స్ మన మీద పడిపోయేవి, అన్నీ కంప్లీట్గా A to Z అన్నీ చూసుకుంటూ ఉండేవాడిని కదా, ఎవ్రీథింగ్. దానివల్ల ఏంటంటే మేబీ ఎక్కువ నిద్ర లేక స్ట్రెస్ అవుట్ అయిపోయేవాడిని. ఇప్పుడు ఇదేంటంటే ఓకే, యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ కమింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అన్నట్టు. అంటే అది మొత్తం చూసుకోవడానికి అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టామనా, లేదంటే ప్రాజెక్ట్ని మీరు ప్రాజెక్ట్ నేను టేక్ ఓవర్ చేశానండి. నేను ఫస్ట్ నుంచి నేను ఆ ప్రాజెక్ట్ని కథ దగ్గర నుంచి నేనే చూసుకున్నాను. సో మనం చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కువ. ఎస్.